న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ కేసుల ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరును చేర్చింది సిబిఐ, కాంగ్రెస్ కాదు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు పవన్ కళ్యాణ్ పిలుపు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తొస్తుంది. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసుల ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరును చేర్చింది సిబిఐ, కాంగ్రెస్ కాదు. వైఎస్ఆర్ పేరు లేకుంటే ఆ కేసుల్లో నుంచి జగన్ బయటపడరని రాజశేఖర్ రెడ్డి పేరును జగన్ లాయర్ సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా జగన్ ప్రభుత్వంలో సుధాకర్ రెడ్డికి అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని షర్మిల ప్రశ్నించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్? నా భర్తను చంపిన వాళ్ళకి అది ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి అన్న. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎలక్షన్ల టైం. ఇది మీ చేతిలో ఒక ఆయుధం ఉన్న టైం. మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం. మీరు ఆలోచన చేసుకోండి. మీరు నిజం వైపు ఉంటారా లేక నేరం వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. బీజేపీ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఎంత వ్యతిరేకించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం మత రాజకీయాలతో ఇంత దూరం వచ్చింది బీజేపీ పార్టీ. మళ్ళీ అలాంటి పార్టీని ప్రోత్సహించొద్దండి అని చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకే పోతుందని మరొక్కసారి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని మరొక్కసారి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా సాధ్యం. మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అవసరం. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన సాధ్యం, అది కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమని మరొక్కసారి చెప్తూ, అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కుటుంబాల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని మార్చాలన్నారు. యువత తలుచుకుంటే ఆ పని ఈజీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తరపున చంద్రబాబుతో కలిసి రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని మార్చాలన్నారు. యువత తలుచుకుంటే ఆ పని ఈజీ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కేద్దామా? వైసీపీ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కేద్దామా? తొక్కేస్తున్నాం. మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. రాజంపేట నియోజకవర్గం మనకి చాలా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది 2.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు.
అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. కానీ రాజ్యాధికారం అంతా కొద్ది మంది చేతుల్లోనే ఉంది. ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మన రాష్ట్రం కోసం, మన నేల కోసం, మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను. జగన్ మార్చిన 70 నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది. మిథున్ రెడ్డి గారు, సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి, నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి. నాకు ఒక సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో కలిసి ఆయన చెప్పిన విషయం ఒకటే, మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం, మా జిల్లాలోకి ఎవరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తామనేది చాలా అందంగా చెప్పాడు మా పెద్ద మనిషి. యువత మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసల కాగే రక్తం మీది, గొలుసులు తెంచుకునే కండబలం ఉంది, మరి గుండె బలం ఎందుకు లేదు మీకు? గుండె బలం ఉందా లేదా మీకు? గుండె బలం ఉందా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? మేడం మల్లిక్ అయిపోయారు. ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు. వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారిని రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా చేయకుండా రాజంపేట ప్రజలకు అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లెకి అన్యాయం చేయమని చెప్పారు. ప్రజాభిప్రాయంలో పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులకు అండగా ఉంటామని అన్నారు. గాలేరు నగరి కాలువను పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా సమస్య అవునా తమ్ముళ్ళు? అవునా ఆడబిడ్డలు? అవునంటే జైలు పైకి ఎత్తండి. మీరందరూ బాధపడుతున్నారా? అన్యాయం జరిగిందా లేదా? జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా? మీకు జిల్లా కావాలా లేదా? న్యాయం కావాలా లేదా? కావాలి. ఇంట్లో పడుకోండి. ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి, అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు. వాళ్ళిద్దరిని పార్లమెంట్ లో, అసెంబ్లీలో గెలిపించండి. మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా, ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి. ఇప్పుడు ఇచ్చిన రాయచోటి అన్యాయం జరగకుండా చూడాలి. మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం, ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు? మీకు జిల్లా కావాలి. ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, గెలిపిస్తామని. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి. అధికారం ఉందని
అధికార మదంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది. అదే ప్రజా తిరుగుబాటు. ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా. ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం. డ్రామా కంపెనీ మూసేయబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. 2014లో శవ రాజకీయం చేసిన అవునా కాదా? 2019లో బాబాయిని గొడ్డలతో చంపి రాజకీయం చేసిన అవునా కాదా అని అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? తెలిస్తే చేలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట, దేవుడికే తెలుసంట. జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా, మీరంతా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది. ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో గులకరాయి. ఆ గులకరాయి మేమే వేయించామంట. రోజు రోజుకు గాయం పెద్దదవుతా ఉంది, మానడం లేదని. దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి. ఆ ట్రీట్మెంటే రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. పిఠాపురంలో వైసీపీ నుండి 100 మంది జనసేనలో చేరారు. జనసేన ప్రధాన అధ్యక్షులు నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అన్ని అప్పులే ఉన్నాయి అని, చాలా మంది కాంట్రాక్టర్లను జగన్ ప్రభుత్వం బాకీ పడింది అన్నారు. మీరందరూ కూడా 2019లో మనస్ఫూర్తిగా నమ్మి వైసీపీకి ఓటేసి గెలిపించారు. ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఆఖరి కూలి పని చేసుకుని ఆ పూటకి ఫ్యామిలీని గడుపుకునే వాడితో సహా అన్యాయం చేసింది అన్ని రకాలుగా. చాలా మంది కాంట్రాక్టర్స్కి 70-80 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది. ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, వాళ్ళలో రెడ్లు కూడా ఉన్నారు. చాలా మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసి చచ్చిపోయారు. 3 రూపాయలకి 4 రూపాయలకి 2 రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ప్రాఫిట్ రాకపోగా అసలు కూడా రాక ఎదురు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని రోడ్లు పాలైపోయిన ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఇదివరకు ఇసుక చాలా తక్కువ కాస్ట్ వచ్చింది, సామాన్యుడికి ఇసుక అందకుండా చేశారు. వేల లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఒక్క వ్యవస్థ సరిగా లేదు. ప్రజల్లో ఇంకొక 2 సంవత్సరాలు కనుక ఇలా ఉంటే అసలు ఏ రాజకీయ ప్రభుత్వం పార్టీ అక్కర్లా, ప్రజలే లేచెల్లి కర్రలు కత్తులు తీసుకొని కనపడిన నాయకుడు కనపడినట్టుగానే ఏదైనా చేసేస్తారు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇంకొక 2 ఏళ్ళు ఉండుంటే అదే పరిస్థితి వచ్చేది. లక్కీగా అతని అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ రావడం. ఇంకొక 2 ఏళ్ల తర్వాత కనుక ఎలక్షన్స్ పెరిగి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. సో మనందరి అదృష్టం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయటం, కూటమిని ఏర్పాటు చేయటం, జనసేన, టీడీపీ, బీజేపీని ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాధినేతని గద్దెదించడానికి ముందుకెళ్తున్నాం. వీడు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వాడు పెట్టినటువంటి బొక్కలకి ఆ బొక్కలు ఫస్ట్ పూడ్చడానికి చాలా టైం పడుతుంది. రేపు రాబోతుంది కూటమి ప్రభుత్వం 100% వచ్చి తీరుతుంది. అది 100%. ఆ ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద ముఖ్య భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు. మీకు
నియోజకవర్గానికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్, అన్ని నిధులు, వాట్ ఎవర్ రావాల్సింది స్టేట్ గవర్నమెంట్ మీకు అందరికి వచ్చి తీరుతాయి. బిగ్గెస్ట్ ఎజెండా ఏంటంటే పిఠాపురాన్ని దేశం మొత్తం మీద చాలా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అంటే అన్ని రకాల ఫెసిలిటీ అరే ఉంటే పిఠాపురం లాగా ఉండాలిరా మన నియోజకవర్గం కూడా అనిపించేలాగా ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తే మిగతా నియోజకవర్గాలందరూ ప్రజలు కూడా ఒక ధైర్యం వస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి తీసుకోగలం. సో మీరందరూ కూడా జనసేనలోకి వచ్చినందుకు మీకు అందరికీ సరదా కృతజ్ఞతలు. జగన్ రెడ్డి తన అధికారాన్ని కొనసాగించాలని, మరోసారి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని, రాష్ట్ర ప్రజలను భ్రమలోకి తీసుకోవాలని ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధాలు చెప్పి అసత్యాలు, అసాధ్యపు వాగ్దానాలతో ఎలా అధికారంలో వచ్చాడో మరలా రేపు మరో అబద్ధపు మేనిఫెస్టోను విడుదల చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యారని, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు అని వర్ల రామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అసత్యం మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ మాట వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. మీ మేనిఫెస్టో అంతా బూటకం. గతంలో మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, 99% అమలు చేశానని పెద్ద జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కూరండి. అబద్ధం జగన్మోహన్ రెడ్డి పుట్టి తర్వాత అబద్ధం పుట్టింది. అంతటి ఘనపాటి అబద్ధాలు చెప్పటంలో 99% నా మేనిఫెస్టో అమలు చేశాను. నేను అడుగుతున్నా, ఈ రోజున స్ట్రైట్కి వస్తాను, మా కూటమి తరఫున 3 పార్టీల తరఫున అడుగుతున్నాం, ఎన్డీఏ తరఫున అడుగుతున్నాం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ముందు కానీ రాష్ట్ర ప్రజల ముందుకు కానీ వచ్చి ఓటు అడుగుతా అని చెప్పింది మీరు కాదా? 5 ఏళ్ల క్రితం మద్యపానం చేశారా మీరు? మద్యపానం చేయకపోగా మీరు అందించిన చౌకబారు మద్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయినారు. వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి. ఆ విషయం మీకు తెలుసు. మరి 99% ఎట్లయిందా? పెద్ద అబద్ధం కదా. ఈ రకంగా 85% ఫెయిల్ అయ్యారు. మీరు అమలు చేయలేదు మేనిఫెస్టో. అటువంటి మీరు సిపిఎస్ రద్దు చేస్తారని మీరు కదా, వారం రోజుల్లో పైగా ఎన్ని ఎచ్చులు, మన వాడుక భాష అండి, ఎన్ని ఎచ్చులు పడ్డారా ముఖ్యమంత్రి. సిపిఎస్ రద్దు, ఏటా 5 లక్షల ఇల్లు కడతా, ఈ రకంగా ఎన్నో అబద్ధం మాటలు మాట్లాడారు. అందుకే అరాచక పాలన అంతం, మా కూటమి పంతం. ఈ జగనాసుర రక్త చరిత్ర ఇక ఒక్కరోజు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అవటానికి లేదు. ఈ రక్త చరిత్రకు చరమగీతం పాడాలనేది ఈ రోజున ఈ కూటమి లక్ష్యం. పెత్తందారి పాలన అదొక విధ్వంసకరం. స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి మీరు. టెర్రరిజాన్ని జనరల్గా స్టేట్స్ కంట్రోల్ చేస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ఘనపాటి. ప్రమాదంలో ఈ రోజున 5 ఏళ్ల నుంచి ప్రమాదంలో, ఇతని ముఖ్యమంత్రిత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది. రాజ్యాంగం ఎగతాళి చేయబడింది. అందుకే ఈ రోజున కూటమి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట. దానికంటే ముందే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్, రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, మీ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ రోజున. పనికి మాలిన చీఫ్ మినిస్టర్, అబద్ధాల కోరు చీఫ్ మినిస్టర్, ఇతని మాట నమ్మొద్దని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తున్నాం. ఆ ఛార్జ్ షీట్ ఈ రోజున కూటమి పెద్దలందరూ కూడా, ఈ రోజున పెద్దలు శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ పక్కన బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త సీనియర్ లీడర్ పేరాల శేఖర్రావు గారు ఉన్నారు. ఆ పక్కన మా అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి, ఈ పక్కన లంకా దినకర్ బీజేపీ పార్టీ నుంచి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్. ఆ ప్రక్కన మా డాక్టర్ గౌతమ్ ఉన్నారు, పి గౌతమ్, అధికార ప్రతినిధి జనసేన పార్టీ తరఫున. మేము ఆరుగురం కూటమి తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాల కోరు, అసమర్థ ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందించిన ముఖ్యమంత్రి, ఈ జగనాసుర రక్త చరిత్ర అనే పేరుతోటి ఈ రోజున అరాచక పాలన అంతం, కూటమి పంతం అనే దాంతో మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఒక్కసారి నిలబడి మనం ఛార్జ్ షీట్ రాష్ట్ర ప్రజలకు చూపిస్తాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 13 హామీల అమలు కోసం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్కుకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ 6 గ్యారంటీలు ఆగస్టు 15లోగా అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హామీలు అమలైతే ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని చెప్పారు. తనకు రాజకీయాల కంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తొస్తుంది. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. ఇన్నాళ్ళు ఎప్పుడైనా అమరుల స్తూపం దగ్గరకు వెళ్లారా? చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారు. స్పీకర్ ఫార్మేట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్లలో జారినట్లుంది అని రేవంత్ రెడ్డి విమర్శించారు. మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది.
చింతమాడికలో పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండు అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండవది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది. ఈ 2 విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తం మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో మంగళగిరిని ఊహించని విధంగా అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతానని చెప్పారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. మహిళలందరూ తలుపుతున్నారు. మగవాళ్ళు పనికి వెళ్తే మహిళలు గొడవ పడుతున్నారా? వాస్తవం కదా తల్లి. మళ్ళా మురికి నీరు వల్ల దోమలు వస్తున్నాయి, గుయ్యని వచ్చి కుడుతుంది. మలేరియా డెంగ్యూ వచ్చేస్తుంది, లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ ఊరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశాను తల్లి. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక్క దోమలు ఎత్తా ఊర్లో. ఎప్పుడు దళిత సోదరుల పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాడి జరిగేది కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్ద ఎత్తున దళిత సోదరుల పైన దాడులు జరుగుతున్నాయి. చెందిన అనంతబాబు గంజాయి మొత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం కానుకిచ్చారో తెలిసే తల్లి, ఎమ్మెల్సీ పదవి. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కిలోమీటర్లు బిందెలు పట్టుకుని ఒక్క బిందె నీళ్ళకి 4 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. మన ప్రభుత్వం వచ్చినట్టే ఫస్ట్ ప్రయారిటీ అది పెట్టుకోవాలని నేను ఆయన చెప్తాం కూడా జరిగింది. అది మేము అందరం డిస్కస్ చేసాం. అది తప్పనిసరి మేము చేపడతాం. థ్యాంక్ యూ. హలో, ఓ సపోర్ట్ రైతులు ఉన్నారా? వీరికి కూడా సపోర్ట్ రైతులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? చాలా మంది ఉన్నారన్న. అవునా? మీరు వీరికి కూడా ఏదో హామీ ఇస్తే బాగుంటుంది అన్న. ఏం చేయాలి చెప్పబ్బా, నాకేం తెలుసు సమస్య మీకు తెలుసు. మినిమం మద్దతు ధర అనేది నిమ్మలకి మీరు తగ్గకుండా మద్దతు ధర ఇంత ఉండేటట్టుగా నిర్ణయిస్తే బాగుంటుంది అన్న. సపోర్ట్ ధరలు ఎలా ఉన్నాయి తమ్ముడు? అవి కూడా బస్తా 1000 రూపాయల నుంచి 800 మధ్యలో ఉంటుంది అన్న. 50 కిలోలనే? అవును అన్న. వాస్తవంగా నాకంత అవగాహన లేదు సబ్జెక్ట్ మీద. నేను కనుక్కుంటా ఒకసారి, వివరాలు కనుక్కుని ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ చెప్తాను. లెఫ్ట్ కెనాల్ పని మాత్రం పూడికి తీయాలి కదా? పూడికి కాదన్న, అది నీరు రావట్లేదు. హైలైట్ ఛానల్. రైట్ 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 రైట్.
అది హై లెవెల్ ఛానల్లో వర్కులు మనం 70% పనులు పూర్తి చేస్తాము. కరకట కమలాసన్ వచ్చినా అది ఆపేశాడు. కరకట కమలాసన్ ఎవరు తెలుసు కదా, తెలుసా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పైన భలే నటిస్తాడు తెల్లైనా. సో కరకట కమలాసన్ గారు వచ్చినది ఆపేశారు. అది మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్స్. ఇందులో కూడా మంది ఉన్నాం సార్ ఇక్కడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ కేసుల ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్ పేరును చేర్చింది సిబిఐ, కాంగ్రెస్ కాదు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు పవన్ కళ్యాణ్ పిలుపు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తొస్తుంది. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.